తూర్పు తీర కాంతిరేఖ హైటెక్ సిటీగా మారబోతోంది వైజాగ్. గూగుల్ డేటా సెంటర్కి భూమి పూజ జరిగి 24 గంటలు గడవక ముందే మరో భారీ ప్రాజెక్టు విశాఖ ముంగిట నిలుస్తుంది. రిలయన్స్ గ్రూప్ అనౌన్స్ చేసింది తమ డేటా సెంటర్స్కి గిగాబైట్స్లో చూస్తే గూగుల్ డేటా సెంటర్ కంటే కూడా పెద్ద అవుతుంది. 1.5 గిగావాట్ కెపాసిటీ ఉండేటువంటి డేటా సెంటర్స్ని విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయాలని రిలయన్స్ సంస్థ నిర్ణయించినట్టుగా జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. అంటే అసలు ఏం చేయబోతున్నారు, విశాఖ రూపురేఖలు ఏ విధంగా మారబోతున్నాయి, ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ గురించి చాలామంది చాలా రోజులుగా ఎదురు చూస్తూ వచ్చారు. చివరికి విశాఖపట్నం స్వాగతం పలికింది గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు అలానే రాబోతున్నటువంటి ఎకో సిస్టమ్ పూర్తిగా స్వరూపాన్నే మార్చబోతుంది. ఒకవైపు గూగుల్, ఇంకోవైపు రిలయన్స్, రెండింటిని కాంబినేషన్లో చూస్తే దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ కేవలం ఈ 2 కంపెనీలే విశాఖలో పెట్టబోతున్నాయి. సో విశాఖ ముఖ చిత్రాన్ని మార్చబోయేటువంటి అంశం. చాలామంది గూగుల్ డేటా సెంటర్స్ వస్తే ఉద్యోగాలు రావు, అది ఒక కోల్డ్ స్టోరేజ్ సిస్టమ్ లాంటిది, ఇట్లాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు చాలా చేశారు. వాళ్ళ అజ్ఞానానికి మనం కాస్త జోహార్లు చెప్పడం తప్పితే ఇంకేం చేయలేము. కానీ ఇప్పుడు గూగుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తున్నటువంటి నేపథ్యంలోనే రిలయన్స్ గ్రూప్ కూడా ఈ కఠినమైన నిర్ణయం తీసుకుంది. విశాఖ కేంద్రంగానే డేటా సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పి, అది కూడా విశాఖలో గూగుల్ ఏర్పాటు చేసినటువంటి డేటా సెంటర్కి భోగాపురం ఎయిర్పోర్ట్కి, అంటే ఇప్పుడు రిలయన్స్ ఏర్పాటు చేయబోయేటువంటి డేటా సెంటర్ భోగాపురం ఎయిర్పోర్ట్ సమీపంలో ఉండబోతుంది. దానికి సంబంధించినటువంటి ప్రదేశాన్ని కూడా ఎంచుకుంది. దానికి సంబంధించిన డిస్క్రిప్షను అలానే నేషనల్ మీడియా ఇస్తున్నటువంటి కథనాలను చూస్తే విశాఖపట్నం గెట్స్ అనదర్ గిగా స్కేల్ ప్రాజెక్ట్ RIL టు సెటప్ ఇండియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ క్లస్టర్ ఇన్ ఆంధ్ర. సో ఇది నేషనల్ మీడియా ఇచ్చినటువంటి కథనం. అలానే ఒక్కసారి ఈ డేటా సెంటర్ విశేషాలను కూడా మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా విశాఖకు జరగబోతున్నటువంటి లబ్ధి ఏంటి, దాన్ని చూస్తే కనుక ఇప్పుడు రిలయన్స్ అనౌన్స్ చేయబోయేటువంటిది 1.5 గిగావాట్ $17 బిలియన్ ఇన్వెస్ట్మెంట్. అంటే 1 గిగావాట్ $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్తో గూగుల్ భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ రెండు కలిపి చూస్తేనే మనకి మన కరెన్సీలో, ఇండియన్ కరెన్సీలో చూస్తే 3 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ కాబోతున్నాయి అన్నమాట. అంటే ఒక నగరం లేదా ఒక ప్రాంత ముఖ చిత్రాన్ని మార్చబోయేటువంటి అతిపెద్ద పెట్టుబడిగా మనం దీన్ని చూడాలి. అలానే వీటితో పాటు గూగుల్ డేటా సెంటర్స్ కాకుండా ఓవరాల్గా డేటా సెంటర్స్ హబ్గా విశాఖ మారబోతుంది తూర్పు తీరంలో అని చెప్పడానికి మరొక విషయం ఏంటంటే డిజిటల్ కనెక్షన్. ఈ సంస్థ 1 గిగాబైట్ కెపాసిటీ ఉండేటువంటి డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతుంది. సిఫీ ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకుంది. 500 మెగావాట్స్ కెపాసిటీ ఉండేటువంటి డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతుంది. అనంతరాజ్ క్లౌడ్ 300 మెగావాట్ కెపాసిటీ ఉండేటువంటి డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతుంది. ఇతర MOUలు చూస్తే కూడా RMZ కానీ, టిలిమన్ గ్లోబల్ హోల్డింగ్స్ కానీ ఈ సంస్థలు కూడా ఒప్పందాలు చేసుకుంది. ఇవన్నీ కూడా డేటా సెంటర్స్ ఏర్పాటు చేయబోతున్నాయి విశాఖ కేంద్రంగా, విశాఖ పరిసర ప్రాంతాలు. ఒకసారి జాగ్రఫీ వైజ్గా కూడా చూద్దాం. విశాఖ రూపురేఖలు ఏ విధంగా మారతాయి, ఎంత దూరం వరకు మారతాయి అని చెప్పడానికి జాగ్రఫీ వైజ్గా ఒకసారి మనం చూస్తే కనుక ఇప్పుడు విశాఖపట్నం సిటీ, విశాఖపట్నం ఊరు, ఉక్కు కర్మాగారం తీరు అని చెప్పని అనుకుంటే ఉక్కు కర్మాగారం ఈ సైడ్ ఎడ్జ్లో ఉంటుంది. విశాఖపట్నం నగరం ఇంతవరకు ఉంటుంది. ఇప్పుడు నగరం విస్తరణ స్వరూపాన్ని చూస్తే కనుక ఈ ఆనందపురం, కాపులుప్పాడ, భీమిలి ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది. అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ దాదాపు 60 కిలోమీటర్ల వరకు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్. సో ఇది మొత్తం ఈ 60 కిలోమీటర్ల స్ట్రెచ్ ఇక్కడ భోగాపురం నుంచి కాపులుప్పాడ వరకు మనం చూస్తే ఈ పరిసర ప్రాంతాల్లోనే తరలివాడలో ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్కి భూమి పూజ జరిగింది. RIL వచ్చేసి ఈ ప్లేస్లో ఏర్పాటు చేస్తుంది, అంటే భోగాపురానికి దగ్గరలో అవ్వచ్చు అనమాట. సో ఈ మధ్యలో ఉండేటువంటి స్ట్రెచ్ మొత్తం కూడా హైటెక్ పరిశ్రమలకి, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్కి, డేటా సెంటర్స్ ఆపరేషన్స్కి కేంద్రం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకసారి మనం దీని జాగ్రఫీని మనం పరిశీలించి చూస్తే కనుక ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలను బట్టి 1.6 lakh crores అంటే 1,60,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఫేజ్ 1లో 500 మెగావాట్ల కెపాసిటీతో ఉండేటువంటిది ఎస్టాబ్లిష్ చేస్తుంది. మొత్తం 930 ఎకరాల వరకు ల్యాండ్ అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పని రిలయన్స్ సంస్థ చెప్తుంది. ఫస్ట్ ఫేజ్లో 300 ఎకరాల డెవలప్మెంట్, సెకండ్ ఫేజ్లో 635 ఎకరాల డెవలప్మెంట్ చేయడానికి రెడీ అవుతుంది. 1.5 గిగావాట్ క్లస్టర్, అలానే అప్గ్రేడెడ్ సోలార్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ BESS అంటున్నారు కదా. సో ఆ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ కూడా వస్తుంది. అలానే డీశాలినేషన్ ప్లాంట్ దీనికి అనుబంధంగా వస్తుంది. కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ 1 ఎకరంలో విస్తరించి ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇవన్నీ విశాఖపట్నానికి రాబోయేటువంటి రోజుల్లో
అద్భుతమైనటువంటి మణిహారాలుగా మారబోతున్నాయి. అందుకనే గూగుల్ డేటా సెంటర్ రావడం అనేది కేవలం ఒక డేటా సెంటర్ ఏర్పాటుగా చూస్తానికి అవకాశం లేదు. పూర్తి స్థాయిలో ఇక్కడ మళ్ళీ సబ్సీ కేబుల్ లింక్స్ కూడా వస్తే కనుక ఆ ఈక్వేషన్స్ అన్నీ కూడా మారిపోతాయి అనమాట. ఆ ఈక్వేషన్స్ మారితే రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్లేస్లో ఏర్పడబోయేటువంటి ఆ నెట్వర్కింగ్ సిస్టమ్ అనేది విశాఖ రూపురేఖలను మారుస్తుంది. ఇప్పటికే ఇండస్ట్రియలైజేషన్ విషయంలో కానీ, పోర్ట్ బేస్డ్ ఎకానమీ విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రగామిగా ఉన్నది విశాఖ నగరం. ఇప్పుడు ఐటీ సర్వీసెస్ కేంద్రంగా మారితే కనుక, డేటా సెంటర్స్ హబ్గా మారితే దేశానికే దిక్సూచి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో రిలయన్స్ సంస్థ మరొక ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యవస్థని ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి రెడీ అవుతుంది. ఈ 1,60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తూర్పు తీరంలో, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కొత్త ఉషోదయానికి దారితీసేటువంటి అవకాశం ఉంది.